ఒక్క నిమిషం ఇమాజిన్ చేయి. నువ్వు ఒక కల చూసావు, అందులో జరిగిన సీన్ 2 రోజుల తర్వాత నిజంగా నీ లైఫ్లో జరిగింది. ఇది కోఇన్సిడెన్సా, లేక మన బ్రెయిన్కి ఫ్యూచర్ తెలుసా? లక్షలాది మంది ఇలాంటి ఎక్స్పీరియన్స్ని చెప్పారు. మరి సైన్స్ ఏం చెప్తోంది? ఈరోజు మన డ్రీమ్స్ వెనుక ఉన్న షాకింగ్ నిజాలు తెలుసుకుందాం. కలలు ఎందుకు వస్తాయి? ప్రతి రాత్రి మన బ్రెయిన్ నిద్రపోతుంది అని అనుకుంటాం, కానీ నిజం ఏంటంటే మన బాడీ రెస్ట్ తీసుకుంటుంది, కానీ మన బ్రెయిన్ మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది. ప్రత్యేకంగా రెమ్ స్లీప్ అనే స్టేజ్లో బ్రెయిన్ మెమొరీస్ని అరేంజ్ చేస్తుంది. రోజు జరిగిన ఎమోషన్స్, ఫియర్స్, విషెస్, మెమొరీస్ అన్నీ కలిపి ఒక సినిమాలా క్రియేట్ చేస్తుంది. అందుకే కొన్ని కళలు చాలా ర్యాండమ్గా ఉంటాయి. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్, కళలు ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేస్తాయా? సైన్స్ ప్రకారం డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు, కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. మన బ్రెయిన్ చాలా టైనీ డీటెయిల్స్ని అబ్జర్వ్ చేస్తుంది. మనం కాన్షియస్గా గమనించని క్లూస్ని కూడా స్టోర్ చేస్తుంది. ఆ క్లూస్ని కనెక్ట్ చేసి ఒక ప్రిడిక్షన్లా డ్రీమ్ క్రియేట్ చేయొచ్చు. కొన్ని రోజుల తర్వాత అదే సిచ్యువేషన్ జరిగితే మన బ్రెయిన్ నేను ఇది ముందే చూశాను అని ఫీల్ అవుతుంది. హిస్టరీలో చాలా ఫేమస్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ గారు తన డెత్ని కొన్ని రోజుల ముందు తన సమాధి గురించి డ్రీమ్ చూశాడు అని రికార్డ్స్లో మెన్షన్ చేశారు. ఇంకా టైటానిక్ యాక్సిడెంట్ ముందు కూడా కొంతమంది సిమిలర్ డిజాస్టర్ డ్రీమ్స్ గురించి లేటర్ రిపోర్ట్స్ వచ్చాయి. కానీ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే ఇలాంటి స్టోరీస్ అన్ని ఫ్యూచర్ ప్రిడిక్షన్ని ప్రూవ్ చేయడానికి సరిపోవు. కొన్నిసార్లు మెమొరీస్ లేటర్ చేంజ్ అవ్వచ్చు, లేదా కో ఇన్సిడెంట్స్ కూడా ఎక్కువ గుర్తుంటాయి. డ్రీమ్స్కి డేజావుకి ఒక ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఉంది. కొన్నిసార్లు మనం చూసిన డ్రీమ్ మర్చిపోతాం, తర్వాత రియల్ లైఫ్లో సిమిలర్ సీన్ కనిపిస్తే మన బ్రెయిన్ ఆ ఫర్గటెన్ డ్రీమ్ని గుర్తుపడుతుంది. అప్పుడు ఇది ఎక్కడో చూశాను అనే ఫీలింగ్ వస్తుంది. దాన్నే చాలామంది ఫ్యూచర్ ప్రిడిక్షన్ అనుకుంటారు. కానీ ది స్ట్రేంజ్ ట్రూత్ ఏంటంటే సైంటిస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తున్నారు. మనం రాత్రికి 4 నుండి 6 డ్రీమ్స్ వరకు చూస్తామని, కానీ వాటిలో 90% మనం లేచిన 5 నిమిషాల్లోనే మర్చిపోతాం. అంటే ప్రతి రాత్రి మన బ్రెయిన్ మనకి ఒక సినిమా చూపిస్తుంది, కానీ మార్నింగ్ అయ్యేసరికి ఆ సినిమా ఆల్మోస్ట్ మొత్తం ఎరేజ్ అయిపోతుంది. మరి మీ లైఫ్లో ఎప్పుడైనా ఒక కళ తరువాత నిజంగా జరిగిందా? అది కో ఇన్సిడెన్సా, లేక మన బ్రెయిన్ ఫ్యూచర్ని ప్రిడిక్ట్